Hi friends, welcome to today's TechFacts episode number 59 posted on November 23rd, 2018. So friends, ee roju nenu Xiaomi Redmi Note 6 Pro base variant 4GB plus 64GB variant blue color variant ni book chesanu. So maybe manaki adi Sunday roju vastundi. Sunday roju vaste matram kachithanga aa roju unboxing cheyadaniki try chestanu. Alage chaala mandi Realme 2 Pro, Honor 8X alage పాత రెడ్మీ నోట్ 5 ప్రో అలాగే పోకో F1 తో కూడా కెమెరా కంపారిజన్ చేయమని అడుగుతున్నారు. సో నా సరౌండింగ్స్ లో ఎన్ని మొబైల్స్ ఉంటే అన్ని మొబైల్స్ ఆ బడ్జెట్ లో ఉన్న మొబైల్స్ తో కెమెరా కంపారిజన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక ఈ రోజు మనం న్యూస్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఈరోజు ఫస్ట్ న్యూస్ కూడా మనం షామీ నుంచి స్టార్ట్ చేద్దాం. షామీ రెడ్మీ నోట్ 6 ప్రో ఈరోజు ఫస్ట్ సేల్ లోకి తీసుకొచ్చారు కదా. సో బ్లాక్ ఫ్రైడే సేల్ ఇది ఫ్లిప్కార్ట్ లో తీసుకొచ్చారు, అలాగే mi.com లో కూడా జరిగింది. సో దీంట్లో వీళ్ళు రెండు సేల్స్ చేశారనమాట, మనకి 12 o'clock కి అలాగే 3 o'clock కి. సో మనకి ఫస్ట్ సేల్ లో వీళ్ళు మోర్ దాన్ 6 lakhs యూనిట్స్ అమ్మినట్టు వీళ్ళు ట్విట్టర్ లో అయితే షేర్ చేశారు ఒక పోస్టర్ అయితే. సో ఓన్లీ వీళ్ళు ఫస్ట్ సేల్ అంటే మధ్యాహ్నం 12 గంటల జరిగిన సేల్ లోనే వీళ్ళు అన్ని వేరియంట్స్ కలిపి వీళ్ళు 6 lakhs plus డివైజెస్ అమ్మినట్టు చెప్తున్నారు. సో ఇది ఓన్లీ మధ్యాహ్నం ఫస్ట్ సేలే. ఇక మధ్యాహ్నం 3 గంటలకు ఇంకో సేల్ జరిగింది, మరి దాంట్లో ఎన్ని డివైస్ అమ్మారన్నది ఇంతవరకు వీళ్ళేమీ రిపోర్ట్ అయితే చెప్పలేదు. సో ఆల్రెడీ రెడ్మీ నోట్ 6 ప్రోకి కొంచెం నెగిటివ్ రూమర్స్, కొన్ని నెగిటివ్ రివ్యూస్ కూడా వచ్చినాయి, అయినా కానీ సేల్స్ అయితే బాగానే జరిగినాయి అని చెప్తున్నారు. సో ఎనీవేస్ రెడ్మీ నోట్ 6 ప్రో అయితే రెడ్మీ నోట్ 5 ప్రో ఉన్న వాళ్ళకైతే పెద్ద అప్గ్రేడ్ అయితే కాదు. ఆల్రెడీ దీని మీద నేను ఫుల్ వీడియో కూడా చేశాను, ఒకసారి కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. గూగుల్ 2019 ఐఓ ప్రోగ్రామ్లో మనకి గూగుల్ డూప్లెక్స్ని అనౌన్స్ చేసింది. ఈ గూగుల్ డూప్లెక్స్ అనేది ఒక ఆండ్రాయిడ్ అసిస్టెంట్ రోబోట్ అనమాట. ఇది ఒక అసిస్టెంట్ బోట్ అంటారు దీన్ని. సో ఇప్పుడు మనకి ఏదైతే హ్యూమనాయిడ్ రోబోట్స్ ఉన్నాయో అవి ఎలా మాట్లాడుతాయో మనిషిలాగే, ఇవి కూడా మనకి ఆండ్రాయిడ్ అసిస్టెంట్స్ అనమాట. ఇవి కూడా మనకి మనిషిలాగే మాట్లాడుతూ ఉంటాయి, అన్ని పనులు కూడా చేస్తూ ఉంటాయి. టాస్క్ ఏదైనా ఇస్తే అది చేస్తూ ఉంటుంది. హెయిర్ సెలూన్ బుక్ చేయడం, హోటల్ రూమ్ బుక్ చేయడం, ఫ్లైట్ బుక్ చేయడం, ఇలాంటి అన్ని పనులు కూడా అది చేస్తూనే ఉంటుంది. అది ఎగ్జాక్ట్గా అవతల వాళ్ళు ఏదైతే క్వశ్చన్ అడుగుతారో దానికి ఆన్సర్ కూడా చేస్తుంది అనమాట. సేమ్ మనకి చూడటానికి ఒక మనిషిలాగే మాట్లాడుతూ ఉంటుంది, కాకపోతే ఇది ఒక వాయిస్ అసిస్టెంట్ బోట్ అనమాట. సో ఇది ఫ్యూచర్ మొత్తం కూడా మనకి ఈ గూగుల్ అసిస్టెంట్ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేయబోతుంది ఈ గూగుల్ డూప్లెక్స్. ఇది మనకి ఐఓ ప్రోగ్రామ్ లో ఎప్పుడో లాంచ్ చేశారు. నేను జూన్ లోనే దీని గురించి ఒక ఫుల్ వీడియో కూడా చేశాను. సో దాన్ని కార్డ్స్ లో ఉంచుతాను, ఒకసారి చెక్ చేయండి. అయితే ఈ గూగుల్ డూప్లెక్స్ అయితే అనౌన్స్ చేశారు, కానీ ఇంతవరకు దీన్ని తీసుకురాలేదు. అంటే స్మార్ట్ డివైస్ లో దీన్ని టెస్ట్ చేయడం మాత్రం మొదలు పెట్టలేదు, కానీ ఇప్పుడు మాత్రం దీన్ని టెస్టింగ్ అయితే మొదలు పెట్టారు. మనకి అమెరికాలోని కొన్ని సిటీస్ లో మాత్రం దీన్ని ప్రజెంట్ గా టెస్ట్ చేస్తున్నారు, కొంతమంది ఎంప్లాయీస్ ద్వారా అనమాట. సో మనకి అమెరికాలోని న్యూయార్క్, అలాగే అట్లాంటా, ఫినిక్స్, శాన్ ఫ్రాన్సిస్కో లాంటి సిటీస్ లో దీన్ని ప్రజెంట్ గా గూగుల్ పిక్సెల్ డివైస్ లో మాత్రమే దీన్ని టెస్ట్ చేస్తున్నారు. ఇక ఫ్యూచర్ లో అంటే మనకి 2019 లో మాత్రం అన్ని డివైస్ కి అయితే దీన్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇది మనకి చుట్టానికి ఒక ఆండ్రాయిడ్ రోబోట్ అనమాట. మనకి ఏదైతే సోఫియా ఉందో సోఫియా లాగే మాట్లాడుతూ ఉంటుంది ఈ అసిస్టెంట్ బోర్డు. సో దీని ఐఓ ప్రోగ్రామ్ అప్పుడు మాత్రం చాలా చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది, చాలా హైప్స్ కూడా వచ్చినాయి అనమాట దీని మీద. కాకపోతే దీనికి కొంచెం కాంట్రవర్సీలు కూడా క్రియేట్ అయింది, కాకపోతే దీని అన్నింటికి కూడా సొల్యూషన్ గూగుల్ త్వరలోనే చెప్తా అని చెప్పింది. సో ఎనీవేస్ మనకి 2019 మొత్తం కూడా ఈ గూగుల్ డూప్లెక్సే ఉండబోతుంది. మేబీ అన్ని డివైస్కి అయితే దీన్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. లెనోవో రీసెంట్ గా చైనాలో Z5 ప్రోని లాంచ్ చేసింది. అది ఎంత పెద్ద హిట్ అయింది అనేది మనందరికీ తెలుసు. ఈవెన్ ఇప్పటికి కూడా అది స్టాక్స్ లోకి అయితే రావట్లేదు. సో చాలా మంది ఇంకా వెయిటింగ్ లోనే ఉన్నారు. ఇక వీళ్ళు దీని తర్వాత ఇంకొక కొత్త ప్రీమియం ఫోన్ ని లాంచ్ చేయబోతున్నారు December 4th. దీనికి సంబంధించిన అఫీషియల్ టీనా సర్టిఫికేషన్ అనేది ఈ రోజు బయటకు వచ్చింది. సో దీని పేరు ఏందనేది ఇంకా క్లారిటీ అయితే లేదు, కానీ దీనికి బ్యాక్ సైడ్ మాత్రం ట్రిపుల్ కెమెరా సెటప్ తో రాబోతుంది. అలాగే మనకి ఫ్రంట్ సైడ్ కూడా సింగిల్ కెమెరా ఉంటుంది. ఇది వాటర్ డ్రాప్ నాచ్ తో రాబోతుంది. సో ఇది టీనా సర్టిఫికేషన్ లో మాత్రం దీనికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అయితే నిన్న బయటకు వచ్చాయి అనమాట. ఇది మేబీ December 4th చైనాలో ఒక లాంచ్ ఈవెంట్ అయితే వీళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. మేబీ అక్కడ దీన్ని అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది. ఇంకా దీంట్లో ప్రాసెసర్ మనకి Qualcomm Snapdragon 8150 చిప్ సెట్ అయితే వాడబోతున్నారు. ఇది మేబీ 4G సపోర్ట్ చేస్తుంది కావచ్చు. సో దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది మనకి December 4th అనౌన్స్ అయ్యే అవకాశం అయితే ఉంది. స్కాట్లాండ్ కి చెందిన ఇయర్ ఫోన్స్ తయారు చేసే కంపెనీ RHA, ఇది మన ఇండియాలో అమెజాన్ ద్వారా కొన్ని ఇయర్ ఫోన్స్ కూడా తీసుకొచ్చారు, ప్రీమియం క్వాలిటీ ఇయర్ ఫోన్స్. ఇక వీళ్ళు ఈ రోజు ఇయర్ పాడ్స్ ఒకదాన్ని లాంచ్ చేశారు. దీని పేరు ట్రూ కనెక్ట్. ఇది మనకి చూడటానికి యాపిల్ ఇయర్ పాడ్స్ లాగే ఉంటుంది. దీని కాస్ట్ 14,999 రూపాయలు. సో ఇక దీంట్లో మనకి 25 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్తున్నారు. అంటే మనకి ఇయర్ పాడ్స్ మనకి ఛార్జింగ్ కిట్ తో పాటు వస్తుంది. ఓన్లీ ఇయర్ పాడ్స్ అయితే మనకి 5 hours బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. అది మనకి ఏదైతే ఛార్జింగ్ కిట్ ప్రొవైడ్ చేస్తే దాంతో ఇంకొకసారి 4 times మనం ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే మనకి 4 into 5 అంటే 20 hours ప్లస్ ఇది ఒక 5 hours, మొత్తం
25 అవర్స్ ఛార్జింగ్ టైం అయితే ఇస్తుందని చెప్తున్నారు. అలాగే ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఎప్పుడైతే మనం ఇయర్ పాడ్స్ని ఆ ఛార్జింగ్ కిట్లో కనెక్ట్ చేస్తామో వితిన్ 15 మినిట్స్లో అది 50% ఛార్జ్ కూడా అవుతుందని చెప్తున్నారు. ఇది మనకి బ్లూటూత్ 5.0తో రన్ కాబోతుంది. ఇది కొన్ని ఆన్లైన్ వెబ్సైట్స్లోను అలాగే మనకి అమెజాన్లోను అలాగే ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అమ్మబోతున్నారని చెప్తున్నారు. మనకి ఇయర్ పాడ్స్ యాపిల్ ఇయర్ పాడ్స్ మనకి 11,000 12,000 మధ్యలో ఉన్నాయి. ఇది మాత్రం మనకి 14,999 రూపాయలు పెట్టారు, అంటే 15,000 రూపాయలు. సో కొంచెం క్లిక్ అవ్వడం అయితే కొంచెం కష్టమే అని చెప్పాలి. అలాగే ఇది అమెజాన్లో త్వరలోనే సేల్లోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఒప్పో నిన్న చైనాలో ColorOS 6.0ని అనౌన్స్ చేసింది. ఇది మనకి చూడటానికి iOS స్టైల్లో ఉన్నప్పుడు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. అలాగే దీంట్లో ఆల్మోస్ట్ అన్ని చేంజెస్ అయితే వీళ్ళు చేశారు. ఇప్పుడు ఏదైతే ColorOS 5.2 ఉందో సో దానికి దీనికి ఎక్కడ కూడా సంబంధం లేదు, కొంచెం ఎంటైర్గా డిఫరెంట్గా వీళ్ళు ట్రై చేశారు. సో బ్యాక్గ్రౌండ్ మనకి వైట్ కలర్లో పైన ఫాంట్స్ మాత్రం మనకి గ్రేడియంట్ ఫాంట్స్ని అయితే వీళ్ళు వాడారు. లైట్ కలర్ గ్రేడియంట్ ఫాంట్స్ని ఎక్కువగా వాడమని చెప్తున్నారు. అలాగే కలర్ స్క్రీన్ అలాగే మెసేజింగ్ స్టైల్స్ సెట్టింగ్స్ ప్యానల్ ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా కొంచెం స్టైలిష్గా ఉంది. సో వీళ్ళు MIUI లాగా కొంచెం త్వరలోనే అప్గ్రేడ్స్ అయితే చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక ఆల్మోస్ట్ అన్ని ఒప్పో డివైస్లో కూడా ఈ ColorOS 6.0ని తీసుకురాబోతున్నాం అని చెప్తున్నారు. కాకపోతే ఏ డివైస్కి వీళ్ళు త్వరలో తీసుకురాబోతున్నామని లిస్ట్ అయితే ఇంకా ప్రొవైడ్ చేయలేదు. అలాగే రియల్మీ డివైస్లో కూడా ఈ ColorOS 6.0 అయితే త్వరలోనే వస్తుందని చెప్తున్నారు. అలాగే వీళ్ళు ఈ లాంచ్ ఈవెంట్లోనే మనకి వీళ్ళు ఒక కొత్త ఫాంట్ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. ఇక ముందు ఒప్పో డివైస్లో అంటే ColorOS 6.0 వర్షన్లో మాత్రం మనకి కొత్త ఫాంట్ అయితే వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. దీని పేరు ఒప్పో సాన్స్ అని చెప్తున్నారు. ఇది వాళ్ళ ఓన్ ఫాంట్ కూడా. సో దీని అయితే వీళ్ళు త్వరలోనే అన్ని డివైస్కి అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. HTC త్వరలోనే మొబైల్ బిజినెస్ నుంచి ఎగ్జిట్ కాబోతుందని చాలా వరకు రూమర్స్ అయితే వచ్చినాయి. అప్పట్లో మే జూన్ జూలైలో మాత్రం విపరీతంగా దీని మీద టాక్ అయితే బయటకు వచ్చింది. అప్పట్లో నేను దీని మీద ఒక వీడియో కూడా చేశాను. HTC ఎందుకు ఎగ్జిట్ అవుతుంది, ఇంత మంచి ప్రీమియం క్వాలిటీ బ్రాండ్ ఎందుకు ఎగ్జిట్ అవుతుందని అప్పట్లో నేను ఒక వీడియో కూడా చేశాను. అయితే వీళ్ళు చాలా రోజుల నుంచి సైలెన్స్లో ఉన్నారు. వీళ్ళ నుంచి వచ్చిన లాస్ట్ మొబైల్ మాత్రం HTC U12 Plus అనుకుంటా మేబీ. దాని తర్వాత ఎలాంటి మొబైల్ అయితే వీళ్ళు తీసుకురాలేదు. ఇప్పుడు ప్రజెంట్గా వీళ్ళు VR టెక్నాలజీస్ మీద VR హెడ్సెట్స్ మీద వాటి మీద వర్క్ చేస్తున్నారు. అయితే వీళ్ళు రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. వీళ్ళు మొబైల్ బిజినెస్ నుంచి ఎగ్జిట్ అవ్వట్లేదు, త్వరలోనే ఒక మొబైల్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారని చెప్తున్నారు. దీని పేరు HTC 10 Life అని చెప్తున్నారు. ఇది మనకి 6GB + 128GB వేరియంట్ని త్వరలోనే తీసుకురాబోతున్నామని డిసెంబర్ లోపే తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే 2019లో వీళ్ళు 5G మొబైల్స్ మీద కూడా వర్క్ చేయబోతున్నామని చెప్తున్నారు. సో ఎనీవేస్ HTC అయితే ఎగ్జిట్ అవ్వట్లేదు, మళ్ళీ వాళ్ళు మొబైల్ బిజినెస్లోకి రాబోతున్నారని అనిపిస్తుంది. సో వీళ్ళు ప్రైజెస్లో మాత్రం కొంచెం రీజనబుల్గా పెట్టి ప్రీమియం క్వాలిటీ స్మార్ట్ ఫోన్స్ తీసుకొస్తే మాత్రం స్టిల్ వాళ్ళకి మంచి బ్రాండ్ వాల్యూ అలాగే మార్కెట్ షేర్ అయితే ఉంటుంది. ఎందుకంటే HTC బాగా ట్రస్టెడ్ కంపెనీ అనమాట, అప్పట్లో బాగా ట్రెండీ కంపెనీ అనమాట. సో అందుకనే వీళ్ళు మళ్ళీ ఆ ట్రాక్లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్స్ మాత్రం ఖచ్చితంగా ఒక గట్టి దెబ్బే కొట్టే అవకాశం అయితే ఉంది. ఇన్ఫినిక్స్ ఇండియాలో నవంబర్ 26న ఒక లాంచ్ ఈవెంట్ కండక్ట్ చేయబోతుంది. అక్కడ వీళ్ళు Note 5 స్టైలస్ని లాంచ్ చేయబోతున్నారని ఒక రిపోర్ట్ చెప్తుంది. ఎందుకంటే వీళ్ళు ట్విట్టర్లో పెట్టిన పోస్టర్లో మనకి నోట్ సిరీస్ అలాగే కింద ఒక పెన్ను కూడా పెట్టారు. ఏదైతే మనకి సామ్సంగ్ గెలాక్సీ S పెన్ ఉంటుందో అలాంటి పెన్నే వీళ్ళు అక్కడ పెట్టారు. దీని పేరు Note 5 స్టైలస్ అని చెప్తున్నారు. ఇది ఆల్రెడీ కొన్ని కంట్రీస్లో అయితే లాంచ్ అయిపోయింది. మన ఇండియాలో రేపు నవంబర్ 26న అయితే లాంచ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది ఒక నోట్ సిరీస్ అనమాట. మనకి 6 inches డిస్ప్లే ఉంటుంది, ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. ఇక దీని స్పెసిఫికేషన్ వివరాలకు ఒకసారి వెళ్తే ఇందులో మనకి 6 inches ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఉంటుంది. అంటే 1080 x 2160 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇక డిస్ప్లే డెన్సిటీ మనకి 402 ppi అయితే ఉంటుంది. ఇక దీంట్లో మనకి మీడియాటెక్ హీలియో P23 ప్రాసెసర్ని వాడబోతున్నారు. ఇది ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్. అలాగే గ్రాఫిక్స్ మనకి మాలీ G71 MP2 గ్రాఫిక్స్ని వాడబోతున్నారు. దీంట్లో మనకి 4GB ర్యామ్ ఉంటుంది, 64GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, అపర్చర్ f1.8 ఉంటుంది, డ్యూయల్ LED ఫ్లాష్తో వస్తుంది. అలాగే మనకి ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, అపర్చర్ f2.0 ఉంటుంది. ఇక 4000 mAh బ్యాటరీ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇది మనకి నవంబర్ 26న ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. మేబీ ఇది Android 8.1 ఓరియో అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో దీన్ని వీళ్ళు నోట్ సిరీస్ అంటున్నారు కాబట్టి మేబీ 15 నుంచి 20,000 బడ్జెట్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు 2 యాప్స్ గురించి చెప్తాను. ఒకటి మ్యూజిక్ ప్లేయర్, రెండోది ఫైల్ మేనేజర్. ఎవరైతే ఫైల్ మేనేజర్ ఫ్రీ వర్షన్స్ వాడుతున్నారో దాంట్లో మనకి యాడ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కదా, సో వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే ఒక మంచి మ్యూజిక్ ప్లేయర్ విత్ ఇన్బిల్ట్ ఈక్వలైజర్ ఆప్షన్ ఉన్న ఒక మ్యూజిక్ ప్లేయర్ గురించి కూడా చెప్తాను. ఇవి రెండు కూడా సేమ్ డెవలపర్ నుంచి వచ్చినాయి. ఆ డెవలపర్ పేరు అగస్ట్రో. దీనికి సంబంధించిన 2 యాప్స్ ఈరోజు ఫ్రీగా వెళ్ళిపోయినాయి. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు చేతికి అందే దూరంలో కాదు, వేలికి అందే దూరంలోనే బెల్ ఉంటుంది, ఒకసారి గట్టిగా కొట్టిపడండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.